హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింప్లీ సూపర్ బ్యూటీ ఛానల్. మనం ఈరోజు తీసుకున్న టాపిక్ బోల్డ్నెస్, వల్గారిటీ, అబ్సెన్స్. ఏదైనా చెప్పుకోవాలంటేనే ఒక వల్గారిటీ ఉంటుంది, చెప్పుకోవాలంటేనే ఒక జుగుత్సాహంగా ఉంటుంది. ఇటువంటి బోల్డ్నెస్ ని ఇప్పుడు మూవీస్ లో ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. దీని గురించి మనం మాట్లాడాలనుకుంటున్నాం. ఒక యంగ్ రివ్యూవర్ గా, ఒక అమచ్యూర్ గా ఈ టాపిక్ అనేది మనం మాట్లాడడం అనేది నిజంగా ఎంతవరకు సమంజసం అనేది తెలియకపోయినా ఈ టైంలో ఇది కరెక్ట్ టాపిక్ అని అనిపిస్తుంది కాబట్టి మనం మాట్లాడాల్సి వస్తుంది. అసలు సినిమా అంటే ఏమిటి? సినిమా అంటే ఒక వినోదం, ఒక ఊహా ప్రపంచం, ఒక అద్భుతం. సినిమాకు పోతున్న ప్రేక్షకుడు, సినిమాకు పోతున్నటువంటి ఆడియన్స్ తన కష్టమంతా మర్చిపోయి, తన బాధలంతా మర్చిపోయి సినీ ప్రపంచంలో, సినీ లోకంలో తేలియాడుతూ ఆ 2.5 గంటల లేదా 3 గంటల సేపులో ఆ తన బాధలు మర్చిపోయి ఆ సినీ ప్రపంచంలోకి వెళ్ళి మరి రిఫ్రెష్ అయ్యి మనిషి బయటకు వస్తాడు. సినిమాకు యాక్చువల్గా అంత శక్తి ఉందా అంటే ఉంది అనే చెప్పుకోవాలి. చాలా మంది దేవుళ్లను సినిమాలో ఉన్నటువంటి ఎన్టీఆర్ గారిని చూసి రాముడు అంటే ఇలా ఉంటారు, కృష్ణుడు అంటే ఇలా ఉంటాడు అని ఇన్ఫ్లుయెన్స్ అయిన వారు చాలా మంది. సీనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు మనం ముందు లేకపోయినా తన సినిమాలతో, తను చేసినటువంటి కథలతో ఇంకా తెలుగు ప్రేక్షకుడి గుండెల్లో ఇంకా నిలిచుండిపోయాడు. అంతటి ఇన్ఫ్లుయెన్స్ అనేది మూవీకి ఖచ్చితంగా ఉంటుంది. మనకందరికీ తెలుసు, రజనీకాంత్ హావభావాలని కాపీ చేస్తున్నటువంటి చాలా మందే ఉంటారు. రజనీకాంత్ ఎలా సిగరెట్ తాగుతారు, రజనీకాంత్ ఎలా బబుల్గమ్ తింటారు, రజనీకాంత్ ఎలా డ్రెస్ స్టైలింగ్ చేస్తారు, అలా రజనీకాంత్ ని ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా ఒక రజనీకాంతే కాదు, ప్రతి ఒక్క హీరోకి తమ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ప్రతి ఒక్క హీరో ఏం చేస్తే అది మనం చేయాలని అనుకుంటూ ఉంటారు. అంటే ఒక సినిమా అనేది ఒక కామన్ మ్యాన్ లైఫ్ లో అంతగా చుచ్చుకుపోతుంది, తను మార్చివేసేటట్టుగా ఈ సినిమా, ఈ మూవీ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇప్పుడు కాలంలో చూస్తుంటాం, ఈ మూవీలో మా పలానా హీరో వాడిన డ్రెస్ లా ఇది, ఈ మూవీలో హీరోయిన్ వాడిన డ్రెస్ మా ఇది అని చాలా మంది కూడా ఆ సేమ్ డ్రెస్ ని కాపీ చేస్తుంటారు. అంతేకాదు ఆ మూవీలో వీళ్ళు అనుభూతి చెందుతూ వీళ్ళు యాక్ట్ చేస్తున్న పరిస్థితులు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? ఈ కాలంలో మూవీస్ ఎలా వచ్చాయంటే, ఒకప్పుడు 100 రోజులు ఆడే మూవీ ఇప్పుడు 10, 20, 30, 50 రోజులు ఆడితే వా గొప్ప. 50 రోజులు ఎందుకు కానీ 20 రోజులు ఆడినా కానీ సూపర్, గొప్పే. అయితే ఈ షార్ట్ రన్ లో మూవీ అనేది ప్రేక్షకులను థియేటర్ రాగొట్టాలి, మూవీ పెట్టినటువంటి భారీ బడ్జెట్ ని, భారీ కలెక్షన్స్ ని తీసుకురావాలి. అంటే మూవీ టీం మీద, మూవీ ప్రొడక్షన్ టీం మీద, మూవీ డైరెక్షన్ టీం మీద ఇంత స్ట్రెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే దీనికి ఏం జరుగుతుంది? మూవీ బడ్జెట్ పెంచుతున్నారు, మూవీ టెక్నికాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ పెంచుతున్నారు, మూవీ సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ పెంచుతున్నారు, అన్ని పెంచుతున్నారు. ఓకే, అన్ని గుడ్డే. దీంతో పాటు మూవీలో కాస్త వల్గారిటీని, కాస్త బోల్డ్నెస్ ని, అబ్సెన్స్ ని, న్యూడిటీని కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ కోసం కావచ్చు, ఇంకా ఏదైనా విషయం కోసం కావచ్చు, దీన్ని ఖచ్చితంగా చేస్తున్నారు. మనం ఒకప్పుడు మూవీ తీసుకున్నామంటే మూవీలో విలన్ చెడ్డోడు, విలన్ కి ఒక చెడు అలవాటు ఉంటుంది. అది 1 నిమిషం సీన్ అయి ఉంటుంది, ఒక 5 మినిట్స్ సీన్ అయి ఉంటుంది. అక్కడికి ఆ రిస్ట్రిక్ట్ చేస్తూ ఆ క్యారెక్టరైజేషన్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఎంతో గొప్ప సినిమా తీసుకోండి, సపోజ్ రాజమౌళి గారి ఈగా మూవీ తీసుకోండి. ఈగా మూవీ మాక్సిమం ఎవరి కోసం చేశారు? ఈ మూవీ మొత్తం కూడా చిన్నపిల్లల్ని, అందరూ ఫ్యామిలీస్ ని టార్గెట్ చేసేటట్టు ఉంటుంది. అయితే ఈ మూవీలో మనకు బోల్డ్ సీన్ లేదా ఉంటుంది, 0.01% ఈ మూవీలో ఉంటుంది. కిచా సుదీప్ గారి ఇంట్రడక్షన్ లో సుదీప్ గారి క్యారెక్టరైజేషన్ ని ప్రేక్షకుడు ముందుకు తీసుకురావడానికి ఒక 0.01% ఒక చిన్న బోల్డ్ సీన్ అయితే ఉంటుంది. అయితే ఇది
ఎవరికి ఏ టార్గెట్ ప్రజలకి ఎట్లా అర్థం కావాలో అట్లే అర్థమవుతుంది. ఒక మెచ్యూర్డ్ పర్సన్ ఒకలాగా అర్థమవుతుంది, డౌన్ పర్సన్ ఇంకోలాగా అర్థమవుతుంది. అలా ఈ సీన్ అయితే చేయడం జరిగింది. కానీ ఇప్పుడు వస్తున్న మూవీ చూసినామంటే మూవీ స్టార్టింగ్ నుంచి మూవీ ఎండింగ్ వరకు ఒక అబ్సెన్స్ని ఒక అడల్ట్ కంటెంట్ని ఒక డిఫరెంట్ని చేస్తున్నారు, ఒక బోల్డ్ క్యారెక్టరైజేషన్ని చేస్తున్నారు. ఆ బోల్డ్ క్యారెక్టరైజేషన్ చేయడమే కాకుండా ఈ బోల్డ్ క్యారెక్టరైజేషన్ చేయడానికి చాలా కష్టమైంది. ఈ బోల్డ్ క్యారెక్టరైజేషన్ అనేది ఎంతో కష్టపడి చేస్తామంటూ ఇప్పుడు వచ్చే సినిమాస్లో చూసినామంటే బోల్డ్ కంటెంట్స్ ఎలా పెడుతున్నారంటే మా హీరో చెడ్డోడు, లేకపోతే మా విలన్కి ఒక చెడు హ్యాబిట్ ఉంది, బ్యాడ్ హ్యాబిట్ ఉంది అంటే ఏదో ఒక సీన్లో చూపించడం కాదు, మూవీ మొత్తం కూడా ఆ కంటెంట్ని అట్టే తీసుకురావడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఖచ్చితంగా వచ్చేసరికి ప్రేక్షకుడు అనేవాడు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకపోవచ్చు పక్క పెడితే, అలాంటి కంటెంట్ని తీసుకురావడం అనేది తగ్గిస్తే బాగుంటుంది అనేది ఒక మెజారిటీ ఒపీనియనే. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు చూస్తున్నామంటే హీరోయిన్ని బేస్ చేసుకుంటూ హీరోయిన్ బోల్డ్నెస్ని పెంచుకుంటూ సినిమాల్లో అయితే చూపించడం జరుగుతుంది. ఇలాంటి కంటెంట్ని తగ్గించుకుంటే మనకు బాగుంటుంది. అంటే మూవీ అంటే కాస్త మసాలా ఉండాల్సిందేనా? అయితే లేదు అని అంటున్నారు కొత్తగా వస్తున్నటువంటి డైరెక్టర్స్. ఈ కొత్తగా వస్తున్నటువంటి డైరెక్టర్స్ మూవీలో చాలా సైంటిఫిక్ రీసెర్చ్ చేసి చాలా టెక్నికాలిటీని మన సినిమాటిక్ వాల్యూస్ని పెంచుతూ సినిమా తీస్తున్నారు. సపోజ్ ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి నాగశ్విన్ గారి సినిమా కల్కి మూవీ తీసుకుంటే ఒక అద్భుతమైనటువంటి కళాఖండం. ఈ మూవీలో ఎక్కడ కానీ మనకు అబ్సెన్స్ అనేది ఎక్కడ కానీ ఒక వల్గారిటీ అనేది మచ్చుక కూడా కనపడకుండా తీశారు. అలానే రాజమౌళి గారి బాహుబలి 1, బాహుబలి 2 కొన్ని కోట్ల రూపాయల కలెక్షన్ని రాబట్టింది. ఎక్కడ కూడా బోల్డ్నెస్ అనేది ఉండదు. సో ఫ్రెండ్స్, ఇంకా మనము కొత్తగా వస్తున్నటువంటి ఏదైతే మూవీస్ అయితే ఉన్నాయో ఆ మూవీస్లో సైంటిఫిక్ పరంగా, లేకపోతే మూవీ టెక్నాలజీ పరంగా, లేదా మూవీ స్టోరీ లైన్ పరంగా బలంగా సినిమాని తీస్తూ ఈ బోల్డ్ కంటెంట్ ఏదైతే ఉందో అది చాలా వరకు తగ్గించుకుంటే మనము సొసైటీకి మంచి మెసేజ్ అయితే పాస్ చేసిన వాళ్ళము అవుతాము. తద్వారా జనరేషన్స్ కూడా బాగుంటుంది అనే ఒక ఫీల్తోనే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.